భరద్వాజ గారు సంక్రాంతికి సీనియర్ హీరోల దండయాత్ర చూసాం. 100 కోట్లు 3 రోజుల్లో ఇద్దరు చెరువుకు 100 కొట్టారు. అవును, ఇంకా సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు. అవును. ఇది ఒక టాపిక్. ఇప్పుడు సీనియర్ హీరోలు 100 కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఫామ్లో ఉన్నారు వింటేజ్ హీరోలు అందరూ అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. అంటే బాలకృష్ణ కొత్తగా ప్రూవ్ చేసుకున్నది ఏం లేదు. ఆయనకి 400 వరుసన. అవును, వరుసగా 400 కొట్టాడు ఆయన. అవును. 100 ఎక్కువ వచ్చినాయి కానీ బట్ 100 కొట్టడం 3 రోజులు 4 రోజులు అనేది 100 కోట్ల క్లబ్లో చేరటం అనేది మొదలుపెట్టిన తర్వాత ఇది 4వ సినిమా తనకి. అవును. అలా 4th ఫిలిం కింద చూడాలి ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఆల్రెడీ హ్యాట్రిక్ చేశాడు. అవును, హ్యాట్రిక్ చేసి రెండో హ్యాట్రిక్కి ఈ సినిమా కొబ్బరికాయ కొడుతుందా లేదా, అంకురార్పణ చేస్తుందా లేదా అనేది ఒక చర్చ జరిగింది సినిమా రిలీజ్కి ముందు. అవును. అంటే సినిమా రిలీజ్కి ముందు వీళ్ళు పెద్దగా ప్రమోషనల్ యాక్టివిటీస్ అవి బలంగా చేయలేదు. ఏది ఈ సినిమాకి సంబంధించి డాకు మహారాజుకు సంబంధించి కొద్దో గొప్ప హడావిడి ప్రొడ్యూసర్ గారు చేశారు తప్ప ఇతరత్ర వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరొకటో భారీ ఎత్తున ఆర్గనైజ్ చేయలేదు. ఈ సినిమా ఏమవుతుంది అని చాలామంది అనుకున్నారు కానీ ఇది మొత్తానికి ఇంకో హ్యాట్రిక్కి కొబ్బరికాయ అయితే కొట్టేసింది సినిమా. కొట్టి విజయవంతంగానే నడుస్తోంది. ఆ వేవ్ కనిపిస్తోంది స్పష్టంగా థియేటర్ల దగ్గర. వెంకటేష్ దగ్గరకు వచ్చేసరికి తను సోలో హీరోగా చాలా గ్యాప్ ఉంది. గురు నుంచి గ్యాప్ ఉంది. అవును. అంటే మధ్యలో ఆయన దృశ్యం సినిమాతో మంచి హిట్ కొట్టాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు నటుడిగా. కానీ పార్ట్ 2 అది క్రిటికల్గా విమర్శకులను ఆకట్టుకుంది కానీ కమర్షియల్గా భారీ విజయం కాదు. అవును. అలా అలా వెళ్ళిపోయింది. అది నిజానికి ఓటీటీ కోసం అనుకున్నారు వాళ్ళు. ఆ టైం కూడా ఓటీటీ టైం. అది అలా వెళ్ళిపోయింది ఆ సినిమా. దాంతో ఆయనకు థియేటర్లో తన ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం రాలేదు. F2 F3 కూడా నిజానికి అక్కడ ఇంకొక పెయిర్ ఉంది. మల్టీ స్టారర్ కిందే వేసుకుంటే వరుణ్ తేజ్తో కలిపి అది పక్కన పెడితే సోలో హీరోగా ఆయన పెద్ద సక్సెస్ కొట్టిన సినిమా ఇదే. సంక్రాంతికి వస్తున్నారు. అవును. పైగా 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళటం అంటే వెంకటేష్ ఫామ్లోకి వచ్చాడు. ఒకటేమో ఆయన హ్యాట్రిక్, రెండో హ్యాట్రిక్కి కొనసాగింపు జరిగింది బాలకృష్ణకి. ఈయనేమో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. పైగా ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దానికి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్ వెంకటేష్. తమిళ్లో రజనీకాంత్తో వర్కౌట్ అయిన కొన్ని సబ్జెక్టులు ఈయన మీద వర్కౌట్ అవుతాయి వెంకటేష్ మీద. అంటే టిపికల్గా ఎంటర్టైన్ చేయగలరు వీళ్ళు. ఎమోషన్ని నడపగలరు, యాక్షన్ నడపగలరు, ఎంటర్టైనింగ్ హీరోయిజం కూడా నడపగలరు. ఆ కెపాసిటీస్ ఉన్నాయి వెంకటేష్లో. అవి ప్రాపర్గా యూజ్ చేసుకోవట్లేదు అనేది అనిల్ రావిపూడి ఇప్పుడు ఇండస్ట్రీకి తెలియజేశాడు. సో ఇతను ప్రభ మొదలవుతుంది మళ్ళీ. ఒక రకంగా వెంకటేష్కి సెకండ్ ఇన్నింగ్స్, సోలో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్కి ఇది ఓపెనింగ్ మూవీ అనుకోవచ్చు. ఓకే. సంక్రాంతికి వస్తున్నాం. ఇక్కడి నుంచి ఆయన కొంచెం స్పీడ్ పెంచే అవకాశం ఉంది. వరుస సినిమాలు చేస్తాడు. ఇక గ్యాప్ ఎక్కువైపోతుంది సినిమాకి. అంటే యాక్షన్ జానర్లో ఒక ప్రయత్నం చేద్దామని ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వాల. గత సంక్రాంతికి వచ్చిన సినిమా ఇది నిలబడింది కాబట్టి కొంచెం ఎంటర్టైనింగ్, ఎమోషన్స్ ఇవి కలుపుతూ వింటేజ్ హీరోలని ఎలా తెర మీద చూపించాలి అనే దానికి సంబంధించి మన డైరెక్టర్లందరూ ఈ మధ్య విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తు తాలూకా ఫలితం కనిపించింది ఈసారి సంక్రాంతికి. ఈ సంక్రాంతికే కాదు, గతంలో కూడా వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య కూడా అవే చెప్పినాయి ఆ రోజున. అంటే ఒక టైంలో రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు వీళ్ళందరూ ఎంత శ్రమ పడ్డారో అంతే శ్రమ ఇప్పుడు పడుతున్నారు వీళ్ళు. ఆ రోజున ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు వాళ్ళని ఆ జనరేషన్కి కనెక్ట్ చేయడానికి ఎలాంటి ఫార్ములాలు సెట్ చేయాలి అనేది వాళ్ళు విపరీతంగా కష్టపడ్డారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ జనరేషన్ వింటేజ్ హీరోలని ఎలా కనెక్ట్ చేయాలి అనే దానికి సంబంధించి కష్టపడ్డారు. ఫలితం చూస్తున్నారు. ఈ ఫలితాల మీద వీళ్ళ కెరియర్ నడిచిపోతుంది. కాబట్టి రకరకాలుగా ఈ సంక్రాంతి రకరకాల అనుభవాలను పంచింది ఇండస్ట్రీకి. బాలకృష్ణ గారు కొనసాగిపోతాడు. వెంకటేష్ గారి కెరియర్ ప్రారంభం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం. ఇక్కడి నుంచి ఆయన వరుస విజయాలు కొట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి అంశం ఏంటంటే గేమ్ చేంజర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ ప్రొడ్యూసర్కి బ్యాలెన్స్ చేసింది. నిర్మాత గారికి బ్యాలెన్స్ అయిపోయింది అన్ని విధాలుగాను. డిస్ట్రిబ్యూటర్గా కూడా ఆయనకు బ్యాలెన్స్ అయిపోయింది. అంటే డాకు మహారాజ్ ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయనకు అది వర్కౌట్ అయిపోయింది.
ఇలా టోటల్గా సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే దిల్ రాజు అనే చెప్పాల్సిన పరిస్థితి కల్పించాడు ఆయన. అలా 3 సినిమాల్లో వింటేజ్ హీరోలు మాత్రమే విజయం సాధించారు. వింటేజ్ హీరోల మీదుగానే ఈసారి సంక్రాంతి గడిచిపోయింది. 2 సినిమాలు మంచి విజయం సాధించినాయి. ఇప్పుడు ఎవరు నెంబర్ 1గా ఉంటారు అనేది లాంగ్ రన్ ఏంటి అనేది చూడాలి. రన్ ఏమిటి అనేది చూడాలి, ఎవరు ఎంత కొడతారు అనేది. ఇది ఇంకొక 2-3 డేస్ పోతే కానీ క్లారిటీ రాదు. ఇది అయిపోవాలి, ఈ ఫెస్టివ్ మూడు ఈ వీక్ అయిపోతే తప్ప క్లారిటీ రాదు. అప్పుడు మనం ఫైనల్ విన్నర్ ఎవరు అనేది మాట్లాడుకుందాం.